హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రష్మి కూడా ఒకరు. స్మాల్ స్క్రీన్ పైన యాంకర్ గా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ తొలినాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరణ్, హోలీ వంటి సినిమాల్లో నటించింది. తర్వాత యాంకర్ గా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో తన వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకులనైతే మెప్పించింది. తర్వాత గుంటూరు టాకీస్, రాణిగారి బంగ్లా, అంతం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందంతో కవ్వించింది. ఇలా ఓవైపు షోలతోనే మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్న రష్మి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం తెలిసిందే. కరోనా టైంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన గొప్పతనాన్ని చాటి చెప్పుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రేతిలో ఫైర్ అయ్యేది. ఈ క్రమంగానే తాజాగా రష్మి నెటిజన్లతో పెద్ద గొడవకు దిగింది. ఓ నెటిజన్ రష్మి కులంపై కామెంట్ చేశాడు. రష్మి బ్రాహ్మణ కులానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ఆమె కులంలో శాకాహారం అలవాటు చేశారు. మాంసం ఎలాగూ తినకూడదు కాబట్టి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. కానీ తినే ఫుడ్ గొప్ప అని అందరి మీద రుద్దడానికి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుందని కామెంట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రష్మి, నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పింది. అయితే నా కులానికి జంతువులపైన ప్రేమకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెటిజన్, ఇతర కులాలతో మీకన్నా టాలెంటెడ్ ఉండి రాత్రి పగలు కష్టపడే వాళ్ళున్నారు. వాళ్లకు మీకు మించిన అవకాశాలు వస్తున్నాయి, రావాలి. కానీ నీతో పాటు అనసూయ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి లాంటి యాంకర్స్ అంతా ఎక్కువ మంది బ్రాహ్మణ కమ్మ కులానికి చెందినవారే కాబట్టి మీకు అవకాశాలు వస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై రష్మి ఘాటుగా స్పందించి, వెళ్లి వాళ్ళందరి క్యాస్ట్ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి అంటూ ఆ నెటిజన్లకు రిప్లై ఇచ్చింది. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు చెప్పిన వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు, కులం వల్ల కాదు అంటూ కామెంట్స్ చేసింది. సో ప్రస్తుతం దాంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.